ఇప్పుడు ఆ గోడను తీసేయాలంటే నీ వల్ల కాదబ్బా, నీ వల్ల కాదు. నువ్వు కట్టడం నీ వంతే, పడగొట్టడం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఇప్పుడు దాన్ని బాగా ఇప్పుడు కట్టేటప్పుడు మంచిగా నీట్గా పేర్చుకుంటూ కట్టేవనుకో, దాన్ని పడగొట్టాలంటే నీ ఒక్కడి శక్తి సరిపోద్దా? ఏ సుత్తో గొడ్డలో ఏదో కూడా తెచ్చుకుంటాం, అవునా? ఇప్పుడు అది కూడా పనికిరాదు. ఇక్కడ పాపంలో బయటికి రావడానికి అది కూడా పనికిరాదు. లోకంలో పాప భూమిలో పడిపోయిన మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఆ రక్షకుడు మనం అంగీకరిస్తున్నామా? పొద్దున మాట్లాడినటువంటి మాట మేడం గారు మాట్లాడారు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పుట్టారు? రక్షకుండు దహించినాడట మన కొరకు పరమ. ఆయన ఎవరు? రక్షకుడు. ఆ రక్షకుడే మన కోసం పుట్టాడు కాబట్టి మనకు రక్షణ ఇవ్వడానికి వెనకాడడు. మీరు రక్షణ తీసుకోవడానికి వెనకాడుతున్నారు ఈరోజు. ఆ రక్షణ ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో అప్పుడే ఆనందం. ఏ ఆనందం? శాశ్వతమైన ఆనందం.